రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్లు సహా 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం ధ్వంసమైంది. టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు కంకర పడిపోవడంతో బస్సులోని ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అలాగే కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడిందని పోలీసులు చెబుతున్నారు.